యా బ్రో, మూవీ చెప్పాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే రవితేజ గారి ఫ్యాన్స్కి అయితే డెఫినెట్లీ చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి వచ్చే ఎక్స్పెరిమెంటల్ మూవీ అనమాట ఇది వచ్చేసి. అండ్ ఒక నార్మల్ ఆడియన్స్ ఇప్పుడు నాకేంటంటే సెకండ్ హాఫ్ అయితే నాకు బాగా నచ్చింది. ఎస్పెషల్లీ లాస్ట్ 20 minutes సెకండ్ హాఫ్లో ఉండే యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, లేదా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో ఉండే స్నైపర్ షూటింగ్ సీక్వెన్సెస్ కావచ్చు, రవితేజ గారి యాక్టింగ్ కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, సో ఏజ్కి తగ్గ గెటప్ కావచ్చు, అంతా బాగానే ఉంది. నాకేంటి మైనస్ అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు మనకు లీనియర్గా ఉండకుండా ఒకటి ఫ్యూచర్, ఒకటి పాస్ట్, ఒకటి ప్రెసెంట్, సో ఎవరు ఏది చెప్తా ఉంటారో తెలియదు అనమాట. అందరు ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు. అదొక్కటి కొంచెం లీనియర్గా పెట్టింటే బాగుంటుందని నాకు అనిపించింది. సో అంటే ఎలివేషన్స్ మంచిగానే పెట్టుకున్నారనమాట, ఒక్కొక్కరు రావడము. కాకపోతే ఆ నరేషన్ కొంచెం బెటర్గా పెట్టింటే బాగుందని నాకు అనిపించింది ఫస్ట్ హాఫ్లో. అదొకటి తప్ప మనకు ఆ సెకండ్ హాఫ్ బాగుంది. మెయిన్గా ఏంటంటే మెసేజ్ వచ్చేసి నిజంగానే గ్లోబల్ మెసేజ్ ఉందన్నమాట. సో ఏంటంటే రవితేజ గారు డైలాగ్ చెప్తారు, ఆ డైలాగ్ ట్రైలర్లోనే మనకు ఆ డైలాగ్ ప్రాపర్గా మనం అర్థం చేసుకుంటే మనకు అక్కడికి అర్థమైపోయినది ఆ మెసేజ్ ఏంది అనేది. సో ఇప్పుడు ఆయుధంతో విధ్వంసం చేసేవాడిని రాక్షసుడు అంటారు, ఆయుధంతో విధ్వంసాన్ని ఆపేవాడు వచ్చేసి దేవుడు అంటారు. ఈ దేవుడు వచ్చేసి మంచోడు కాదు, మొండోడు. ఈ డైలాగ్ విన్నప్పుడు అర్థమైపోతుంది అనమాట. ఆయన ఏంటంటే యాక్చువల్లీ గన్స్ వచ్చేసి ఇప్పుడు అమెరికాలో కావచ్చు, లేకపోతే యూరోప్లో కావచ్చు, సప్లై అనేది ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే అమెరికాకి, యూరోప్కి మన ఇండియన్ అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు వెళ్తే మీ పిల్లలు కాల్ చేశారనేది బదులు మీ పిల్లలు కాల్పుల్లో చనిపోయినారనే కాల్స్ రాకూడదు అని. సో మంచి గ్లోబల్ మెసేజ్ అయితే ఉందన్నమాట మనకు. వైలెన్స్ ఉంది బ్రో ఇప్పుడు, కాకపోతే ఏం వైలెన్స్ ఇప్పుడు మనకు అనిమల్ కావచ్చు, లేకపోతే మొన్న వచ్చిన మూవీస్ కావచ్చు, మనకు సైన్తో కావచ్చు, దాంతో కంపేర్ చేస్తే తక్కువ ఈ మూవీలో వైలెన్స్. అంటే మనకు ప్లస్ పాయింట్స్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్, ఈ స్నైపర్ షూటింగ్ సీక్వెన్సెస్, డైరెక్షన్, రవితేజ గారి యాక్టింగ్ అంటే ప్లస్ పాయింట్స్ ఇవన్నీ. మనకు మైనస్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఒక్కటేనమాట కొంచెం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఇంకా బెటర్గా పెట్టింటే బాగుండేది. ఏంటండి? లేదు ఇప్పుడు సంక్రాంతికి వచ్చిన హనుమాన్ విన్నర్ అయ్యేది, బట్ హనుమాన్ తర్వాత అయితే ఈగల్ అయింది. సో ఇదైతే డెఫినెట్లీ చెప్తాను, ఈగల్ ఈజ్ బెటర్ దాన్ సైంధవు, నాసామిరంగా అండ్ గుంటూరు కారం, అదైతే నేను చెప్పగలను. బట్ ఇది సూపర్ హిట్ అని నేను చెప్పడం లేదు, ఒక అబోవ్ యావరేజ్ మూవీ. మేబీ అందరికి బాగా నచ్చితే హిట్ కూడా అవుతుంది. సూపర్ అబ్బా, మాస్ ఎంటర్టైన్మెంట్, మాస్ మసాలా అంతా కూడా చూపించారు. చాలా బాగుంది సినిమా, ఏ క్యారెక్టర్ కూడా తగ్గించలేదు. ఏదన్నా ల్యాగ్ లేదు సినిమా, ఎక్కడ ల్యాగ్ లేదు మనకి. అంటే ఎలాగైతే మనకి పాన్ ఇండియా మూవీ లెక్క బాగా తీశారు, అన్ని భాషల్లో కూడా చాలా బాగా వచ్చింది సినిమా. కంటెంట్ అనేది ఎవరి చేతిలో పడితే వాళ్ళు, అంటే గన్స్ అనేది లైసెన్స్డ్ గన్స్ అనేది ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో గన్స్ ఉండకూడదు అనేది. సూపర్, ఎవ్రీథింగ్ సినిమా సూపర్. మాస్, ఆయన బాడీ స్టోరీ తగ్గ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేశారు, చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది. సాంగ్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఉన్న వాటిలో బెస్ట్ మెలోడీ సాంగ్ చాలా బాగా వచ్చింది. అది ఏం లేదు అంతకంటే ఎక్కువ ఓవర్గా ఉన్నాయి చూసాం మనం, కానీ ఆ స్టోరీకి తగ్గ ఫైట్స్ అవి లేదు. అతని కెరీర్లోనే చాలా బిగ్గెస్ట్ మాస్ ఎంటర్టైన్మెంట్. సంక్రాంతి పోస్ట్ పోన్ చేసుకుని ఇప్పుడు వచ్చింది కదా, సంక్రాంతికి వచ్చి ఇంకా బిగ్ హిట్. ఎస్ డెఫినెట్లీగా ఐ థింక్ నేను కూడా అదే అనుకుంటున్నా. సంక్రాంతికి వచ్చి ఉంటే ఇంకా బాగా పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఎంతకి 5కి 4, నేనైతే 4. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అన్నా, ఈగల్ సినిమా ఏముందన్నా, ఇచ్చి పడేసినా. రవితేజ ఫ్యాన్స్ పెద్ద పండుగ, ఇది కాలం ఎగరేసుకున్నారు. ఏ చెప్తున్నా, ఇది సంక్రాంతి సినిమా వచ్చిండే మాత్రం సినిమా మాత్రం ఇచ్చి పడేస్తుండే, పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అయ్యేది. కానీ ఇప్పటికైనా ముందు లేటుగా వచ్చింది అన్న సినిమా, లేటెస్ట్గా వచ్చింది సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంది. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా కోసం ఫ్యాన్స్ మాత్రం చాలా మంది ఎదురు చూసారు. ఈగల్ ఒక ఈగ సినిమా టైటిల్ ఎలా ఉందో, మన రవితేజ సినిమా టైటిల్ కూడా ఈగల్ అని రాజమౌళి లెక్క టైటిల్ పెట్టిన డైరెక్టర్ కాదు. అప్పట్లో ఈగ అనే ఒక టైటిల్ ఎలా ఉందో, ఈగల్ మన ఒక రాజమౌళి డైరెక్టర్ పెట్టినట్టు ఒక టైటిల్ కూడా బాగా పెట్టారు. సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంది. సినిమా మాత్రం ఎక్కడ బోర్ అని లేదు. ఫస్ట్ హాఫ్ అంతా సూపర్, సెకండ్ హాఫ్ మాత్రం క్లైమాక్స్ అన్న ఒక యాక్షన్ మూవీ మాత్రం చెప్తున్నా. ఇలాంటి సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సంక్రాంతికి వచ్చినట్టు ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది. ఎక్కడ నీకు బోర్ అనే సినిమా మాత్రం లేదు, ఇచ్చి పడేసింది అన్న. ఎందుకంటే రవితేజ ఫ్యాన్స్ అందరికీ పెద్ద చెప్తున్నా, అందరు కాలేజీలో చెప్తున్నా. సినిమా అంతా బాగుంది. ఆయన మాస్ అంటే సంక్రాంతికి అన్న ఒకటి చెప్తున్నా, లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చిన సినిమా మాత్రం ఇట్టు కొట్టిందన్న. ఒకటి అప్పట్లో సంక్రాంతికి వచ్చిన మాత్రం సినిమా ఇట్టు కొడుతుండే.
హనుమాన్ తర్వాతనే ఒక నాగర్ తర్వాత సినిమా ఇది ఒక థర్డ్ ప్లేస్ లో ఉంటుండే. అంతా బాగుంది సినిమా, ఎక్కడ బోర్ అనేది అన్న సినిమా మాత్రం. నవదీప్ ఈ సినిమాలో నవదీప్ క్యారెక్టర్ రవితేజ సినిమాలు చేయడం ఆయన పెద్ద గొప్ప ఫీలింగ్ అయిండు. ఎందుకంటే అంత పెద్ద సినిమా యాక్టర్ తో చేయడం మామూలు మాట కాదు. అన్న రవితేజ ఎంత చిన్న కష్టపడి వచ్చిన పైకి తెలుసు అందరికి. అలాంటి సినిమా నవదీప్ అన్న చేసిండే చాలా గొప్పగా ఫీల్ అయ్యిండు. ముందుగా హ్యాట్స్ ఆఫ్ అనుపమ. అందరు చెప్తే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరు మస్తు చేసారు, ఎక్కడ నీకు బోర్ లేదు. సినిమా మాత్రం ఇచ్చి పడేసారు, పెద్ద బ్లాక్ బస్టర్. జై రవితేజ.